23 సంవత్సరాల వయసు. చాలామందికి ఈ వయసులో కెరీర్ మీద వరీస్ ఉంటాయి. కానీ ఒక్క కుర్రాడు మాత్రం ఆ వయసులో ఉరికంబం మీద నుంచొని ఆ ఫ్యాన్సీ ఉరితాడు ముందు నుంచొని నవ్వుతూ ఇన్కలాబ్ జిందాబాద్ అని అరుస్తూ సంతోషంగా చావుని ఆహ్వానించాడు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న 23 ఏళ్ల కుర్రాడి పేరే షహీద్ భగత్ సింగ్. ఈ వీడియోలో మనం చూడబోయేది కేవలం అతని బయోగ్రఫీ మాత్రమే కాదు. భగత్ సింగ్ ఎందుకు ఫేమస్ అయ్యాడు, అతని ఐడియాలజీ ఏంటి, భగత్ సింగ్ని ఫ్రీడమ్ ఫైటర్ అని ఎందుకు పిలుస్తారు అండ్ చాలా మందికి తెలియని ఒక సెన్సిటివ్ టాపిక్ భగత్ సింగ్ చావులో గాంధీ పాత్ర ఏంటి, వీటన్నిటి గురించి డీప్గా డిస్కస్ చేద్దాం. వీడియోని కంప్లీట్గా చూడండి, ఎందుకంటే చివరిలో ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది, భగత్ సింగ్ని ఇండియా ఎలా గుర్తుంచుకోవాలి అని. భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న పంజాబ్లో బాంగా అనే విలేజ్లో పుట్టాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అప్పటికే ఆయన ఫ్యామిలీ ఫ్రీడమ్ స్ట్రగల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంకుల్ అజిత్ సింగ్ అండ్ ఫాదర్ కిషన్ సింగ్ వీళ్ళు అప్పటికే రివల్యూషనరీ యాక్టివిటీస్లో యాక్టివ్గా పాల్గొని ఉన్నారు. భగత్ సింగ్ని ఫేమస్ చేసింది ఒక ఇన్సిడెంట్ కాదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాటన్నిటిని ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ది ఏజ్ ఫ్యాక్టర్. 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం ఉరికంబం ఎక్కడం అనేది అతని స్టోరీని ఇమ్మోర్టల్ చేసిందనమాట. సెకండ్ది ఇంటెలెక్చువల్ రెవల్యూషనరీ. చాలా మందికి భగత్ సింగ్ ఒక యాక్షన్ రెవల్యూషనరీగా మాత్రమే తెలుసు, కానీ ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ 400+ బుక్స్ చదివారంట. కార్ల్ మార్క్స్, లెనిన్, బకునిన్ ఇలాంటి ఫేమస్ థియరిస్ట్ గురించి డీప్గా స్టడీ చేశారు. థర్డ్ది అసెంబ్లీ బాంబ్ కేస్ 1929. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. ఏప్రిల్ 8న భగత్ సింగ్ అండ్ బటుకేశ్వర్ దత్ వీళ్ళిద్దరూ కలిసి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబు వేశారు. ఇది కేవలం సౌండ్ చేయడానికే వేశాము, ఎవరిని చంపడానికి కాదు అని భగత్ సింగ్ ఆయన బుక్స్లో మెన్షన్ చేశారు. బహరోన్ కో సునానే కే లియే ఇత్నీ జోర్ కి ఆవాజ్ పైడే కర్నీ పడ్తీ హై. ఈ స్లోగన్ అతని ఫేమస్ కోట్ నుంచి వచ్చింది. అంటే అర్థం చెవిటి వారికి వినిపించాలి అంటే గట్టి శబ్దం అవసరం అని. నాకు హిందీ రాదని చూసి చదివాను, ఏమనుకోకండి. ఇక్కడ మోస్ట్ డేరింగ్ థింగ్ ఏంటంటే అసెంబ్లీలో బాంబు వేసిన తర్వాత ఆయన ఎక్కడికి పారిపోలేదు, డెలిబరేట్లీ అరెస్ట్ అవ్వడానికి అక్కడే నిలబడిపోయారు. ఎందుకంటే ఆయన ఇంటెన్షన్ కోర్ట్ రూమ్ని ఒక ప్రొపగాండా ప్లాట్ఫామ్ లాగా వాడుకోవాలి అని. ఈ ఇన్సిడెంట్ ఆయన్ని ఆర్డినరీ రెవల్యూషనరీ నుంచి నేషనల్ ఐకాన్గా మార్చిన మూమెంట్. ఇవాళ చాలామంది భగత్ సింగ్ని ఒక వైలెంట్ రెవల్యూషనరీగానే చూస్తారు. అది తప్పు. అతని ఐడియాలజీ చాలా కాంప్లెక్స్ అండ్ డీప్. అతని ఐడియాలజీ అండ్ పర్సనాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ది భగత్ సింగ్ ఒక కమిటెడ్ సోషలిస్ట్. అతను హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ని స్టార్ట్ చేశారు. అతని గోల్ కేవలం బ్రిటిషర్స్ నుంచి ఇండిపెండెన్స్ తీసుకురావడం మాత్రమే కాదు, ఎకనామిక్ ఈక్వాలిటీ, వర్కర్స్ అండ్ ఫార్మర్స్ రైట్స్ని కూడా తీసుకురావడం ఆయన గోల్. అండ్ సెకండ్ది ఎథిజం. ఇది ఒక బోల్డ్ మూవ్ అని చెప్పాలి. ఆయన జైల్లో ఉన్నప్పుడు వై ఐ యామ్ యాన్ అథిస్ట్ అని ఒక బుక్ రాశారు. ఆ టైంలో మోస్ట్ ఆఫ్ ద రివల్యూషనరీస్ రిలీజియస్ ఫెయిత్ మీద ఆధారపడి ఉండేవాళ్ళు. కానీ భగత్ సింగ్ 23 ఏళ్ల వయసుకే రేషనల్ థింకింగ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ని మాస్టర్ చేశాడు. భగత్ సింగ్కి బ్రిటిష్ రూల్ మాత్రమే ప్రాబ్లం కాదు, అతను ఇండియాలో ఉన్న క్యాస్ట్ సిస్టమ్, రిలీజియస్ కమ్యూనిజం, ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ వీటన్నిటిని స్ట్రాంగ్గా అపోజ్ చేశారు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఇంటర్నల్ ఎక్స్ప్లాయిటేషన్ కొనసాగితే అది రియల్ ఫ్రీడమ్ కాదు అని ఆయన నమ్మేవాడు. భగత్ సింగ్స్ రోల్ ఇన్ ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగల్. ఒక ఇన్సిడెంట్ చెప్తాను వినండి. 1928లో లాహోర్లో సైమన్ కమిషన్కి అగేన్స్ట్గా ఒక ప్రొటెస్ట్ జరిగింది. ఈ ప్రొటెస్ట్లో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ లాఠీ చార్జ్లో సీనియర్ లీడర్ అయిన లాలా లజపత్ రాయ్ గారు సీరియస్గా ఇంజ్యూర్ అయ్యి కొన్ని రోజుల తర్వాత చనిపోయారు. భగత్ సింగ్ అండ్ హిస్ కామ్రేడ్స్ లైక్ రాజ్గురు, సుఖ్దేవ్, చంద్రశేఖర్ ఆజాద్ గారు లాలా లజపత్ రాయ్ గారు చావుకి ప్రతీకారం తీర్చుకోవాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. వాళ్ళు ప్లాన్ చేసి ఎస్పీ స్క్వాడ్ ద్వారానే టార్గెట్ చేశారు. కానీ బై మిస్టేక్గా జేపీ సాండర్స్ అనే జూనియర్ ఆఫీసర్ని షూట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇంకొక ఇన్సిడెంట్ వచ్చేసి సెంట్రల్ అసెంబ్లీ బాంబ్ కేస్ 1929. దీని గురించి ఆల్రెడీ మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఇది ఒక సింబాలిక్ యాక్ట్. అండ్ ఇంకొక ఇన్సిడెంట్ వచ్చేసి జైల్లో హంగర్ స్ట్రైక్. ఇది చాలా అండర్ రేటెడ్ పార్ట్. భగత్ సింగ్ అండ్ హిస్ కామ్రేడ్స్ జైల్లో పొలిటికల్ లీడర్స్ కోసం వాళ్ళ రైట్స్ గురించి 116 రోజులు హంగర్ స్ట్రైక్ చేశారు. ఈ స్ట్రైక్లో జతిన్ దాస్ అనే కామ్రేడ్ ఫాస్టింగ్ చేస్తూ చనిపోయారు. ఈ ఇన్సిడెంట్ ఎంటైర్ ఇండియాని షేక్ చేసింది అండ్ పొలిటికల్ ప్రిజనర్స్ రైట్ గురించి ఎంటైర్ ఇండియాని అవేర్నెస్ తీసుకొచ్చింది. అండ్ నెక్స్ట్ది లాహోర్ కాన్స్పిరెన్సీ కేస్ అండ్ ట్రయల్ సమయంలో భగత్ సింగ్ కోర్ట్ రూమ్ని ఒక పొలిటికల్ స్టేజ్ లాగా వాడుకున్నారు. ఆయన ఎప్పుడు క్రైమ్ని డినే చేయలేదు, బదులుగా బ్రిటిష్ జస్టిస్ సిస్టమ్ని ఎక్స్పోజ్ చేయడానికి యూజ్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు వై దిస్ మ్యాటర్స్ ఫర్ ఎన్ ఇండిపెండెన్స్ మూమెంట్. భగత్ సింగ్ అండ్ హెచ్ఎస్ఆర్ఏ గాంధీస్ నాన్ వైలెంట్ మూవ్మెంట్తో ప్యారలల్గా ఒక రెవల్యూషనరీ యాక్టివిటీస్ని రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. దీని ద్వారా వాళ్ళు యూత్ని చాలా ఇన్స్పైర్ చేశారు. ఎస్పెషల్లీ వీళ్ళు బ్రిటిషర్స్కి భయపడకుండా ఓపెన్గా ఛాలెంజ్ చేయడం స్టార్ట్ చేశారు.
అండ్ నెక్స్ట్, వై ఈజ్ హీ కాల్డ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్? ఇప్పటికీ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, భగత్ సింగ్ ఒక మర్డర్ చేశారు కదా, మరి ఫ్రీడమ్ ఫైటర్ ఎలా అవుతాడు అని. ఇక్కడ ఇంపార్టెంట్ డిస్టింక్షన్ అర్థం చేసుకోవాలి. ఆయన యాక్షన్స్ అన్ని పర్సనల్ గెయిన్ కోసం కాదు, నేషనల్ లిబరేషన్ కోసమే చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, అసెంబ్లీలో బాంబు వేసిన తర్వాత ఆయన ఈజీగా ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ కావాలని ఆయన సరెండర్ అయ్యారు. మర్సీ పిటిషన్ సైన్ చేయమని వాళ్ళ ఫ్రెండ్ రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా భగత్ సింగ్ రిఫ్యూజ్ చేశారు. ఈ ఇన్సిడెంట్ ఆయన కమిట్మెంట్ని ప్రూవ్ చేస్తుంది. ఫ్రీడమ్ ఫైటర్ అంటే కేవలం ఆయుధం పట్టుకున్నవాడు మాత్రమే కాదు. భగత్ సింగ్ ఆలోచనతో, ఆయన రైటింగ్స్తో, కోర్ట్ రూమ్ స్పీచెస్తో కూడా ఆయన ఫైట్ చేశారు. ఇది మనందరికీ కనబడాలి, మనందరం చూడాల్సిన విషయాలు ఇవన్నీ. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, గాంధీకి ఈయన చావుకి సంబంధం ఏంటి? ఇది చాలా సెన్సిటివ్ అండ్ మిస్అండర్స్టూడ్ టాపిక్. ప్లీజ్ వినేటప్పుడు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా మిస్ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ వినుంటాం. మనం ఇంటర్నెట్లో వినే కామన్ నెరేటివ్ ఏంటి? గాంధీ కావాలనుకుంటే భగత్ సింగ్ని ఈజీగా బయటకు తీసుకొచ్చేవాడు, కానీ కావాలని కాపాడలేదు. ఎందుకు? ఇది ఫ్యాక్చువల్లీ ఓవర్ సింప్లిఫైడ్ అండ్ పార్షియలీ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అని అంటాను నేను. ఇప్పుడు ఫ్యాక్ట్స్ చూద్దాం. భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్కి డెత్ సెంటెన్స్ 1930లోనే వచ్చింది. ప్రివీ కౌన్సిల్ అపీల్ కూడా 1931 ఫిబ్రవరిలో రిజెక్ట్ అయింది. గాంధీ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్తో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ నెగోషియేషన్స్ జరుగుతున్న సమయంలో మల్టిపుల్ టైమ్స్ భగత్ సింగ్ ఎగ్జిక్యూషన్ సస్పెండ్ చేయమని గాంధీ ఇర్విన్కి రిక్వెస్ట్ చేశారు. ఈ మీటింగ్స్ 1931 ఫెబ్రవరి 18 అండ్ మార్చ్ 19 జరిగాయి. ఎగ్జిక్యూషన్ రోజు అంటే మార్చ్ 23, 1931 కూడా గాంధీ ఇర్విన్కి లెటర్ రాశారంట, ఇది ఎగ్జిక్యూషన్ని ఆపమని. కానీ ఆ లెటర్ చేరేసరికి ఎగ్జిక్యూషన్ జరిగిపోయిందంట. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. అదేంటంటే గాంధీ భగత్ సింగ్ శిక్షను తగ్గించడం అనేది ఎప్పుడూ ఒక హార్డ్ కండిషన్గా పెట్టలేదంట. పైగా రిక్వెస్ట్ కూడా మ్యాక్సిమం పోస్ట్పోన్మెంట్గానే రిక్వెస్ట్ చేశాడు అని చెప్పి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆయన రచనల్లో రాశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు గాంధీ గారితో స్వయంగా అన్నారంట, ఏమని? ఒకవేళ అవసరమైతే ఇర్విన్తో ప్యాక్ట్ బ్రేక్ చేయండి, ఒప్పుకోకపోతే భగత్ సింగ్ ఎగ్జిక్యూషన్ని తగ్గించడానికి అనే దాని గురించి స్వయంగా గాంధీ గారితో అన్నారంట నేతాజీ గారు. కానీ గాంధీ ఆ స్థాయికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. లార్డ్ ఇర్విన్ తన ఫేర్వెల్ స్పీచ్లో స్వయంగా తనే చెప్పాడు, ఏమనంటే గాంధీ భగత్ సింగ్ శిక్ష తగ్గించడాన్ని కేవలం ఎర్నెస్ట్లీ ప్లీడింగ్గానే చేశారు, కానీ ఇర్విన్ తన జడ్జిమెంట్ని లీగల్ గ్రౌండ్స్ని బేస్ చేసుకొని రిజెక్ట్ చేశారని చెప్పి ఇర్వినే స్వయంగా చెప్పారంట. గాంధీ ఎగ్జిక్యూషన్ని ఆపడానికి నిజంగానే ట్రై చేశాడు, ఇది డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్. కానీ గాంధీ ఈ కమ్యూటేషన్ని గాంధీ ఇర్విన్ ప్యాక్ట్కి ఒక నాన్ నెగోషియబుల్ కండిషన్ లాగా పెట్టలేదు, ఇది కూడా ఫ్యాక్ట్. మరి ఎందుకు పెట్టలేదు అనేది ఆ గాంధీకే తెలియాలి, ఆ దేవుడికే తెలియాలి. సో నాకు ఎలా అనిపించిందంటే గాంధీ ఐడియాలజీ ప్రకారం ఆయన వైలెన్స్ని సపోర్ట్ చేయలేదు. సో అతని అప్రోచ్ లిమిటెడ్గా ఉండడానికి ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో పర్పస్ ఏంటంటే ఎవరినో విలన్గా చూపించడం కాదు, ఫ్యాక్ట్స్ మీ ముందు పెడితే మీరే అనలైజ్ చేసుకుంటారు అని. ఈ వీడియోలో మనం చూసిన గాంధీ భగత్ సింగ్ కాంట్రవర్సీ, దీన్ని ఒక డివిజనల్ టూల్ లాగా వాడకూడదు. రెండు ఐడియాలజీస్, నాన్ వైలెన్స్ అండ్ రెవల్యూషనరీ, రెండు డిఫరెంట్ వేస్లో ఇండిపెండెన్స్కి కాంట్రిబ్యూట్ చేశాయి. వీళ్ళిద్దరిని అగేన్స్ట్ ఈచ్ అదర్ పెట్టడం అంటే హిస్టరీని ఓవర్ సింప్లిఫైడ్ చేయడమే. అండ్ ఫైనల్గా భగత్ సింగ్ చనిపోయేటప్పుడు ఆయన వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. కానీ ఆయన ఐడియాస్ ఈ రోజుకి దాదాపు 95 సంవత్సరాల తర్వాత కూడా మనల్ని ఇన్స్పైర్ చేస్తున్నాయి. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, ఇట్ ఈస్ ఈజీ టు కిల్ ద ఇండివిజువల్స్ బట్ యూ కెనాట్ కిల్ ద ఐడియాస్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఇలాంటి అన్బయాస్డ్ రీసెర్చ్డ్ హిస్టరీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్కులాబ్ జిందాబాద్. జై హింద్.